హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఇండియన్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారో చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చినటువంటి అభ్యర్థురాలు ఎవరైనా సరే కంగ్రాట్స్. రానటువంటి అభ్యర్థురాలు సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారో చూడండి. మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకు మిమ్మల్ని మా ఛానల్ ఫాలో అవ్వమంటున్నా అంటే, ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, ఏ అప్డేట్ న్యూస్ అయినా కానీ మీకు తెలియపరుస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇండియన్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారో చూడండి. పోస్టులు వచ్చి 44,228 జాబ్లు. పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారో విన్నాము చూడండి. అప్డేట్ న్యూస్ ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్. పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ ఆన్లైన్ సంబంధించి చూసుకుంటే, ఇండియన్ పోస్ట్ గత నెలలో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలైంది. పూర్తి వివరాలకు వెళ్తే చూడండి. ప్రతి ఒక్కరి వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. తర్వాతది ఇండియన్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది చూడండి. ఎప్పుడు విడుదల చేస్తారనేది. దేశవ్యాప్తంగా 44,228 పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాలకు సంబంధించి భారత తపాలా శాఖ సంబంధించి ఇండియా పోస్ట్ గత నెలలో నోటిఫికేషన్ అనేది విడుదల చేసిన విషయం అయితే తెలిసిందే. అయితే అనంతరం 2 వారాల క్రితం ఈ పోస్టులకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఫలితాలు కూడా అయితే విడుదలయ్యాయి. అయితే త్వరలో సెకండ్ లిస్ట్ కూడా అనేది విడుదలైతే కానుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రెండో జాబితా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంబంధించి పోస్టుల సంఖ్య చూసుకుంటే 1,355 ఖాళీలు అయితే ఉన్నాయి. తెలంగాణలో సంబంధించి చూసుకుంటే 981 ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకున్నారు. మొదటి జాబితా ఫలితాలను ఆగస్టు 19వ తేదీన విడుదల చేసిన విషయం అయితే తెలిసింది. త్వరలోనే సెకండ్ లిస్ట్ కూడా అనేది విడుదల అనేది చేయనున్నారు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఈ సెకండ్ లిస్ట్ సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారో చూడండి. తర్వాతది సెకండ్ లిస్ట్ సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారో చూడండి. సెప్టెంబర్ 2వ వారంలోగా సెకండ్ లిస్ట్ అనేది విడుదల కానున్నాయి చూడండి. అయితే మొదటి సెలక్షన్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు వివిధ కారణాల వల్ల విడుదల జరగకపోతే రెండో లిస్టు విడుదల చేస్తారు. రెండో లిస్టులో ఖాళీలు ఏర్పడితే మూడో లిస్టు, దీనిలోనే జరగకపోతే నాలుగో లిస్టు అనేది విడుదల చేస్తారు. గతేడాది 6 సెలక్షన్ లిస్టులు విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది చూసుకుంటే మొదటి లిస్టు సెప్టెంబర్ మొదటి వారం విడుదల కాగా, వెరిఫికేషన్ గడువు సెప్టెంబర్ 3వ వారం వరకు అయితే ఇచ్చారు. అనంతరం రెండో లిస్టు సెప్టెంబర్ నెలాఖరుగా, రెండో లిస్ట్ అనేది సెప్టెంబర్ నెలాఖరుగా విడుదలైంది. దీని ప్రకారం చూస్తే ఈ ఏడాది రెండో లిస్ట్ అనేది సెప్టెంబర్ 2వ వారం సంబంధించి అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే సెకండ్ లిస్ట్ అనేది విడుదలైతే కానుంది. దీనికి సంబంధించి తాజా సమాచారం అనేది ఇది. ప్రతి ఒక్కరు 2వ వారంలోగా రావాలనుకున్న వాళ్ళైతే మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ సెకండ్ లిస్ట్ సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.